ప్రేమ అయితే నొప్పిగా ఉందా అని చాలా కూల్‌గా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి నొప్పిగా కాక మీ అన్నయ్య చేసిన దానికి సమ్మగా ఉంటుందా? ఇరగ్గుమ్మేసి ఎంత దినుగా అడుగుతుందో చూడు అని చెప్పి ధీరజ్ అయితే వాళ్ళ ప్రేమతో అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి నాది అలాంటి మెంటాలిటీ అయితే నేను నిన్ను కాపాడేదాన్నే కాదు. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రేమ. నాకు అలాంటి మెంటాలిటీ లేదు అని అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ధీరజ్ అయితే నువ్వు నా మీద ప్రేమతో కాపాడలేదమ్మా, మీ అన్నయ్య మీద ప్రేమతో కాపాడావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది. నేనెక్కడ చచ్చిపోతే మీ అన్నయ్య జైలుకెళ్తాడో అని భయంతో మీ అన్నయ్య కోసం నన్ను కాపాడావే గానీ నా మీద ప్రేమతో, నా మీద జాలితో అయితే కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి నువ్వసలు మారవా? నేను నిన్ను పోనే కదా దెబ్బలతో ఉన్నాడు అని పలకరించడానికి వస్తే ఇలా మాట్లాడతావా అని అంటే, అవును, పులి లేడిని జింకని వేటాడడానికి వచ్చి పరామర్శించడానికి వచ్చినట్లు మాట్లాడింది చూడు, అది చూస్తే కోపంగా ఉందని చెప్పి అంటూ ఉంటాడు. అస్సలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రేమ. నేను నిజమే మాట్లాడుతున్నాను, నువ్వు మీ అన్నయ్య మీద ప్రేమతోనే నన్ను కాపాడావు, లేకపోతే వేటాడడానికి వచ్చిన పులి జింకని పరామర్శించడానికి వచ్చిందంటే ఎవడైనా నమ్ముతాడా? అలా ఉంది నీ పరామర్శించడం అనైతే అంటూ ఉంటాడు ధీరజ్. అలా అనేసరికి ప్రేమ అయితే వీడి మీద ఎప్పుడు జాలి చూపించకూడదు అని చెప్పి కోపంగా వెళ్ళి అక్కడ దిండుని తీసుకునైతే ధీరజ్ మీదకి ఇసురుతూ ఉంటుంది. అలా ఇసరగానే ఒలే నువ్వు అసలు మనిషివేనా, ఇప్పటికే నొప్పులతో బాధపడుతూ ఉంటే దిండి విసిరి ఇంకా నొప్పులు పెంచుతున్నావేంటే నువ్వు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి పోనే కదా అని అంటే నన్ను తప్పుగా మాట్లాడతావా అని కోపంతో అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి ధీరజ్ అయితే అలా ప్రేమగా అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.